హలో అమిగోస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మమ్మీ బాలేదని చెప్పేసి మనమే దోశ వేసుకుందాం అనుకున్నాం. ఇంకా నీట్‌గా ప్యాన్ అది హీట్ చేసుకొని నీట్‌గా దోసల రుబ్బది లేదని చెప్పేసి ఇంక ఇడ్లీ రుబ్బుతూనే దోశ వేసుకుందాం డిసైడ్ అయ్యి ఆనియన్ స్లైస్ అవి కట్ చేసుకున్నాం. ఇంకా ఆనియన్ స్లైస్ అన్నీ ఇడ్లీ బ్యాటర్ మీద పెట్టేసి ఇంకా నీట్‌గా కొంచెంసేపు హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఇంకా అలా సాంగ్స్ అది పెట్టుకొని ఇంకా నీట్‌గా అయిపోయిన తర్వాత నీట్‌గా కూర్చొని తినేసాం. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పడుకుని తర్వాత ఇంకా ఈవినింగ్ లెగ్గానే మమ్మీ ఒక దోశ వేసింది. ఇంకా దోశ అది తినేసి ఇంకా పానీపూరి షాప్ స్టార్ట్ అయ్యింది. పానీపూరి షాప్‌కి వెళ్ళగానే గరికపాటి గారు గుర్తొచ్చారు. పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు వాడు, ఇంత పెద్ద సంచి ఎడతాడు, దాని నిండా ఏమిటో ఇలాగా మొత్తం బూర్లు ఖాళీ బూరుల్లో ఉంటాయి అన్నీ కూడాను, ఇంతంత గొట్టాలు. అదేమో చెదపడం, అందులో ఏదో రసమో నీరసమో ఏదో పోస్తాడు, అది తినడం. ఇంకా వై అన్న వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కాలవ పరమ పవిత్రం. ఇంకా మాటన్న తర్వాత ఇంకా నీట్‌గా చాట్ అది ఆర్డర్ పెట్టుకొని చాట్ అది తినేసాం. ఇంకా చాట్ అది తినేసిన తర్వాత ఇంకా నీట్‌గా వెళ్తున్నప్పుడు మమ్మీ చాక్లెట్ తెమ్మని చెప్పేసి ఇంకా చాక్లెట్ తీసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంక ఈరోజు నుంచి రోజుకొక మూవీ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు హాట్‌స్టార్‌లోని వెబ్ సిరీస్ ఉంది, ద స్కూల్ లైఫ్ అని చెప్పేసి ఇంకా అది చూసాను. వెళ్తూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గిల్లు.